బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఏబీవీపీ, బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘాల నేతలతో పాటు మాల విద్యార్థి జేఏసీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు. అదేవిధంగా మీరు ఈరోజు ఫీజు నెంబర్ బకాయిలు విడుదల చేయక ఈరోజు ఎంతో మంది విద్యార్థుల జీవితాలు పొట్టగడుతున్నారు. మీరు ఉస్మానియా అభివృద్ధి కోసం 1000 కోట్లు అన్నారు. జీవో విడుదల చేసి రామని చెప్పింది అంతే. అంత మాత్రాన్ని అక్రమ అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో, మేము అడిగే డిమాండ్లను ఈరోజు విడుదల చేయకుండా పోతే మాత్రం ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఏబీవీపీ, బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘాల నేతలతో పాటు మాల విద్యార్థి జేఏసీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ఓయూ క్యాంపస్ నుంచి అందిస్తారు. సునీల్, ఇవాళ ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపులోనే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు కూడా చేయనున్నారు. దీంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి గతంలో హాజరైన నేపథ్యంలో విద్యార్థులకు అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నిధుల ప్రకటన కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ సభలో చేసే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో, ఓయూకు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, ఏబీపీ నేతలు కొంత అడ్డుకునే ప్రయత్నం చేస్తారని ఇప్పటికే నిఘా వర్గాల హెచ్చరికలతో ఇప్పటికే ఎక్కడికక్కడ అటు బీఆర్ఎస్ నేతలతో పాటు ఏబీపీ కార్యకర్తలను కూడా అదుపులో తీసుకున్నారు. ముందస్తుగా వారందరూ కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారు. దీంతో కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొందని చెప్పవచ్చు. అయితే పోలీసులు కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగానే వారందరూ కూడా నేతలు ఎవరైతే ఆందోళనకు పిలుపునిచ్చారో వారందరూ కూడా ఎక్కడెక్కడ ముందస్తుగానే పోలీసులు అరెస్ట్ చేసి అటు పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నారు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతో ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు కొంతమంది అధికారులు, మరోవైపు విద్యార్థులు కూడా దాదాపు 5000 మంది విద్యార్థులు కూడా ఇందులో భాగస్వామ్య అవకాశం ఉంది కాబట్టి చాలా మంది పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా మంది విద్యార్థులు ఎవరైతే బీఆర్ఎస్వి సంబంధించిన విద్యార్థి సంఘాలు, ఏబీపీ విద్యార్థి సంఘాలు కూడా ముఖ్యమంత్రి రాకని అడ్డుకుంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఏదైనా గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి నేరుగా హాజరై 1000 కోట్ల ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఆ 1000 కోట్లకు సంబంధించినటువంటి ప్రకటన ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి సభలో ప్రసంగించి విద్యార్థుల ముందు వ్యక్తపరిచే అవకాశం ఉంది. దీనికోసం విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు కొంత అధికారులు కూడా కొంత ఆసనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రాకను ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నట్టు కూడా కొంత ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు కొంత విమర్శలు కూడా తెస్తున్నారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మరి ఎలాంటి హామీలు ఇస్తారు, గతంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, నిధులు ఏ విధంగా విడుదల చేస్తారని మాత్రం మధ్యాహ్నం 12:30 తర్వాత ముఖ్యమంత్రి ఈ ఓయూ ప్రాంగణాన్ని చేరుకోవడం అవకాశం ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి రాకతో మాత్రం ఒక టెన్షన్ మాత్రం అయితే ఉస్మానియా యూనివర్సిటీ నెలకొందని చెప్పవచ్చు. మనకు రైట్ సునీల్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరగగా సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 4236 గ్రామ పంచాయతీలకు గాను 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 395 చోట్ల సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 3836 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే 27960 వార్డు స్థానాలకు ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క సర్పంచ్ స్థానానికి సగటున 6 బరిలో నిలిచారు. ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందజేయనున్నారు.
బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర ఎన్నికల సామాగ్రితో సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు సాయంత్రం వరకు తరలి వెళ్లనున్నారు. రేపు ఉదయం సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మౌనిక, ఏదైతే తెలంగాణలో స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్ని 3 విడతలుగా నిర్ణయించాలని జరపాలని ముందుకు వెళ్తున్నారు. ఇది డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 3 విడతలుగా అయితే ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రేపు డిసెంబర్ 11న మొదటి విడత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఏర్పాట్లు అయితే చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. మొదటి విడత 236 పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించాలని ఏర్పాటు చేశారు. దాంట్లో 395 గ్రామ పంచాయతీలు సర్పంచ్ అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవం కాగా మిగిలిన 3836 సర్పంచ్ స్థానాలకు గాను 13,127 మంది అభ్యర్థులు అయితే పోటీలో నిల్చున్నారు. అలాగే మొత్తము మొదటి విడతలో 37,440 వార్డులకు ఎన్నిక నిర్వహించున్నారు. దాంట్లో ఇప్పటికే 9,331 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మిగిలిన 27,960 వార్డులలో అయితే వార్డు సభ్యుల కోసం మొత్తం 67,893 మంది అయితే అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రేపు వీరి యొక్క ఎన్నికల ప్రక్రియలో వీరి యొక్క గెలుపోవటంలో రేపు తెలియనున్నాయి. రేపటి మొదటి విడత ఎన్నికల కోసం ఇప్పుడే అధికార యంత్రాంగం మొత్తం ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇటు బ్యాలెట్ బాక్సులతో పాటు ఇటు పోలింగ్ సిబ్బంది మొత్తం బ్యాలెట్ కావాల్సిన పేపర్లు అన్ని కూడా, బ్యాలెట్ పత్రాలను కూడా తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే మొత్తం సిబ్బంది అంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి. ఎక్కడికక్కడికి వాళ్ళ సాయంత్రం వరకు సిబ్బందిని వాడికి బ్యాలెట్ ఎన్నికలకు కావాల్సిన సామాగ్రిని మొత్తం కూడా మొదటి విడత కేంద్రాలన్నిటికీ తరలించే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. మొత్తం నిన్న సాయంత్రం మొత్తం మొదటి విడత ప్రచారం ముగిసిన నేపథ్యంలో మొత్తం గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీస్ యంత్రాంగం మొత్తం పారా కాస్తుంది. ఎక్కడికక్కడ సున్నితమైన ప్రదేశాల్లో కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం నుంచే మొత్తం పోలింగ్ కేంద్రాలు ధరించే కార్యక్రమం కొనసాగుతున్న వేళ అగ్రగాల యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. పోలింగ్ కేంద్రాలకి వెళ్ళడానికి సిబ్బంది కూడా తరలి వచ్చిన పరిస్థితి. మొత్తం ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ఇటు అధికారులు కూడా సమన్వయంగా ఉంటూ మొత్తం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. న్యాయ వ్యవస్థను భయపెట్టేలా రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తూ సెక్యులరిజం పేరుతో న్యాయమూర్తులపై దాడులు జరుగుతున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. హిందూ విశ్వాసాలకు అనుకూలంగా తీర్పిచ్చిన హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన పిటిషన్కు ప్రయత్నించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు. హిందూ విశ్వాసాలను, ఆచారాలను పాటించడం రాజ్యాంగం ప్రకారం హిందూ సమాజం హక్కు. దాన్ని కాపాడేలా తీర్పిచ్చిన ఒక న్యాయమూర్తి అభిశంసనకు 120 మంది ఇండియా కూటమి ఎంపీలు డీఎంకే నాయకత్వంలో పిలుపునివ్వడాన్ని ఏమనాలి? కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు అంతటి తీవ్రమైన చర్యలకు దిగుతున్నాయి? ఇది కోర్టులను బలవంతంగా మౌనం వహించేలా చేసే కుట్ర కాదా? ఇది సూడో సెక్యులరిజం కాదా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. తమిళనాడులోని
తిరుపరకుండ్రం కొండపైనున్న దీపస్తంభంపై కార్తీక దీపాన్ని వెలిగించే విషయమై అక్కడి దర్గా కమిటీకి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీకి ఏర్పడిన వివాదంలో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ఇటీవల తీర్పునిచ్చారు. పరిమిత సంఖ్యలో వెళ్లి దీపం వెలిగించవచ్చంటూ ఆదేశాలివ్వగా తమిళనాడు ప్రభుత్వం తదనుగుణంగా ఏర్పాట్లు చేయలేదు. తాజాగా మంగళవారం డీఎంకే నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి జస్టిస్ స్వామినాథన్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటూ లేఖ అందించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. శబరిమల ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మార్చినప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెలువడ్డాయని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఆ తీర్పు వల్ల సామాజిక అశాంతి చెలరేగినా అప్పట్లో ఏ న్యాయమూర్తి పైన అభిశంసన ప్రతిపాదన తీసుకురాలేదని తెలిపారు. కేవలం తీర్పుపై న్యాయపరమైన పునఃపరిశీలన మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఓ మాజీ సిజేఐ హిందూ భక్తుల విశ్వాసాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అదే ఆ మాజీ సిజేఐపై న్యాయవాది విమర్శలు చేస్తే మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకొని రాజకీయ పార్టీలు ఇప్పుడు హిందూ ఆలయానికి చెందిన భూమిలో దీపం వెలిగించడం, సాంప్రదాయాలను పాటించడం భక్తుల హక్కు అని తీర్పిచ్చిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. ఆ తీర్పునకు ప్రతిగా డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు 120 మందికి పైగా న్యాయమూర్తి అభిశంసనకు నోటీసులు ఇవ్వడం రాజకీయ బెదిరింపులేనని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తిని తొలగించాలంటే సాక్ష్యాలతో నిర్ధారిత దుర్వినియోగం లేదా అశక్తత అవసరమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేవలం ఒక తీర్పు నచ్చలేదన్న కారణంతో ఇంపీచ్మెంట్ నోటీసులు ఇవ్వడం రాజకీయ బెదిరింపేనని అన్నారు. హిందూ సాంప్రదాయాలు, విశ్వాసాలపై కేసుల్లో తీర్పులిచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న సందేశాన్ని పంపే ప్రయత్నమే ఇదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు ముప్పుగా మారుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయ పక్షపాతం లేకుండా న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలంటే సంస్థాగత మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆలయ వ్యవహారాలను భక్తులే స్వయంగా నిర్వహించుకునేలా సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు అవసరమని స్పష్టం చేశారు. రాజకీయ జోక్యం లేకుండా మతపరమైన వ్యవహారాలు శాంతియుతంగా సాగేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ మోనిషా. ఇక ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే తమిళనాడులో ఒక తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలో భాగంగా అయితే కనుక పవన్ కళ్యాణ్ స్పందించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే తమిళనాడులోనే ఒక కొండపైన దీపస్తంభంపై కార్తీక దీపాన్ని వెలిగించేటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి దర్గా కమిటీకి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీకి అయితే కనుక జరిగినటువంటి చిన్న ఘటనలో భాగంగా ఆ వివాదం అనేది కూడా హైకోర్టు వరకు వెళ్ళడం, దానికి సంబంధించి అనుగుణంగా ఏదైతే హిందూ సాంప్రదాయాలకు అనుగుణంగా కూడా పరిమిత సంఖ్యలో వెళ్లి ఆ కార్తీక దీపాన్ని వెలిగించాలి అంటూ కూడా ఇచ్చినటువంటి తీర్పు చూసుకున్నట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వం దానికి సంబంధించి ఏర్పాట్లు చేయకపోవడం పట్ల అయితే కనుక తీవ్ర హిందూ మనోభావాలకి, భక్తుల సాంప్రదాయాలకి అయితే కనుక దెబ్బతినేలాగా వాటిల్లినటువంటి పరిస్థితులపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించడం కూడా జరుగుతోంది. అంతేకాకుండా ఏదైతే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని కలిసి అక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమి ఎంపీలు అయితే కనుక వెళ్లి కలిసి ఆ యొక్క తీర్పుకు అనుగుణంగా ఇచ్చినటువంటి జస్టిస్ స్వామినాథన్ కి అయితే కనుక తీర్మానం పెట్టాలి అంటూ కూడా, అభిశంసన తీర్మానం ఇవ్వాలి అంటూ కూడా ఒక లేఖను ఇవ్వడం అయితే కనుక దారుణంగా ఉన్నాయి. అదేవిధంగా ఒక ఏదైతే రాజ్యాంగ ప్రకారం కూడా హిందూ వ్యవస్థకు ఉన్నటువంటి ఏవైతే హక్కులు ఉంటాయో దానికి సంబంధించి భంగం కలిగించేలాగా ఇటువంటి లేఖలు ఇవ్వడం ఇది రాజకీయ కుట్ర కోణాలకి దారి చేస్తుందంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే కనుక తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇటువంటి హిందూ సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమాలకి సంబంధించి అనుకూలంగా వస్తే మాత్రం ఎందుకు ఇలా రాజకీయ కుట్ర కోణాలకి పాల్పడతా ఉన్నారు? అదే వ్యతిరేక తీర్పు వస్తే మాత్రం ఆ గతంలో చూసుకున్నట్లయితే హిందూ ధార్మికకి సంబంధించినటువంటి ఒక వ్యతిరేకంగా తీర్పు రావడం, దానికి సంబంధించి ఒక న్యాయవాది అనేది కూడా ప్రశ్నించడం, విమర్శలు చేసినప్పుడు కూడా ఆ న్యాయవాదిపై కూడా విమర్శలకు ఎగబడ్డారే కానీ అక్కడ ఉన్నటువంటి ఆ తీర్పుకి మాత్రం ఎటువంటి స్పందన అనేది లేదు. దీనిపై కూడా తీవ్ర స్థాయిలో అయితే కనుక పవన్ కళ్యాణ్ దీని పట్ల అయితే కనుక వ్యతిరేకించడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక హిందూ ధార్మిక పరిరక్షణ బోర్డు అనేది ఏర్పాటు చేసి ఇటువంటి వాటికి చెక్ పెట్టచ్చు అంటూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. మౌనిక. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలోని ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలో బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే రోడ్లపైకి వచ్చి బస్సులను అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నాయకులు, ఆందోళనకారులు ఆర్టీసీ డిపో వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకోవడమే కాకుండా ఆర్టీసీ బస్టాండ్ వద్ద మహాధర్నా నిర్వహించారు. అన్ని సంస్థలు, విద్యా సంస్థలు కావచ్చు, అన్ని రాజకీయ వేదికలు ఇలా కావచ్చు, అన్ని వాళ్ళు కూడా 10వ తేదీ ఆదోని బంద్కు ప్రకటిస్తున్నాము. ఈ రోజు నుంచి ఇంకా ఉద్రిక్తమవుతుంది. ఇది ఆరంభం మాత్రమే. ఆదోని జిల్లా కంపల్సరీ కావాలి. విద్య, వైద్యం, వ్యవసాయం అభివృద్ధి కావాలంటే ఆదోని జిల్లా కావాలి. ఈరోజు మార్నింగ్ 4:30 నుంచి ఉన్నారు. కాబట్టి ఇది ఎవ్వరు ప్రోత్సాహం చేసింది కాదు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా ఎమర్జెన్సీ సర్వీసెస్ రిలీజ్ చేస్తూ ముందుకు పోతున్నాము. కాబట్టి ఆదోని జిల్లా కంపల్సరీ కావాలి. ఇవాళ ఆదోని బంద్ను జేఏసీ కమిటీ వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. పొద్దున్న నుంచి ఆదోనిలో ఒక రౌండ్ కూడా వేశాము. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ టీ బంకులు వాళ్ళు కూడా అందరూ క్లోజ్ చేశారు. ఆదోని జిల్లాకు మద్దతు తెలిపి 25 రోజుల నుంచి పట్టుదలతో దీక్ష చేస్తున్న జేఏసీ వాళ్ళకి నా ధన్యవాదాలు. ఆదోని జిల్లా కావాలి అంటే ఒక జేఏసీనో రాజకీయ పార్టీలో కలిసి వస్తేనే కాదు, ఆదోని ప్రజల్లో చైతన్యం రావాలి. ఆదోని ప్రజలు జిల్లా కోర్టు రావడం జరిగింది. అంటే ఈరోజు కర్నూలు జిల్లాలోని ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలో బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే రోడ్లపైకి వచ్చి బస్సులను అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నాయకులు, ఆందోళనకారులు ఆర్టీసీ డిపో వద్దకు చేరుకొని బస్సులను అడ్డుకోవడమే కాకుండా ఆర్టీసీ బస్టాండ్ వద్ద మహాధర్నా నిర్వహించారు. జిల్లా కోర్టు రావడం జరిగింది. అంటే ఈరోజు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కర్నూలులో బంద్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఆదోని జిల్లా వాసులంతా తమ ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక జేఏసీగా ఏర్పడి ఆదోనిలోని చుట్టుపక్కల నియోజకవర్గాలు మొత్తం కలిపి మాకు ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన కాస్త ఉద్రిక్తతగా మారింది. ఆదోని ప్రజలు ఏదైతే ఆర్టీసీ బస్టాండ్ ఉందో ఆ బస్టాండ్ మొత్తము ముట్టడించడం కూడా జరిగింది. బస్సులు బయటికి రానియకుండా పోలీసు వారు కూడా వారిని అక్కడి నుంచి పక్కకు జరిపి బస్సులు యథావిధిగా నడుపుతున్న పరిస్థితి అయితే నెలకొచ్చి, అయితే తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చాలని కూడా చెప్తా ఉంది. తమ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. వ్యాపారంగా అభివృద్ధి చెందినప్పటికీ తమ ప్రాంతంలో సరైన మౌలిక సదుపాయాలు కూడా లేవు. జిల్లాగా ప్రకటిస్తే మౌలిక సదుపాయాలతో పాటు ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పేసి వారు గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా దశల వారీగా ఉద్యమం చేపడతామని చెప్పేసి కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు అటు వామపక్షాలు, కుల సంఘాల నాయకులు కూడా ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే వ్యాపార సంస్థలు ఉంటాయో, ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు కూడా ముందుగానే స్కూళ్లు
బంద్ ప్రకటించి తమ నిరసనను కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా తమ వ్యాపార సంస్థలను క్లోజ్ చేసి రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే దీనిపైన సీఎం చంద్రబాబు స్పందించడం కూడా జరిగింది. ఏదైతే ఎమ్మెల్యే పార్థసారథి ఆదోని జిల్లాగా ప్రకటించాలని సీఎం దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఈ అంశాన్ని మంత్రివర్గంలో ఎందుకు ప్రస్తావించలేదని కూడా ప్రశ్నించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఆదోని వాసులు తమ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నారు. మౌనిక. రైట్ మధు, థ్యాంక్ యూ.